अरे शिव की याद रहेगी तब आँखों में समाया वो होगा। हम धन्य तभी बन पाएंगे जब ऐसा प्रिय जीवन होगा। यहाँ हमारा तन होगा, वहाँ हमारा मन होगा। जहाँ होता है मानव का धन, वही होता है उसका मन। इसलिए परमात्मा ने बताया, मुझसे लगा लो अपना मन। हम सा नहीं कोई जमाने में, रचना रचता का ज्ञान जिसे, पर ऐसा भी बनना होगा नहीं कभी अभिमान जिसे। यहाँ हमारा तन होगा, वहाँ हमारा मन होगा। ये दुनिया तो मायावी है, माया से भला कैसी यारी। अपने तो दो ही ठिकाने हैं, वैकुंठ दुनिया निराकारी। धुंधला सा अंधियारा है, दीपक से उजियारा होगा। ये आँख भी तन का दीपक है, ये ज्ञान जीवन दीपक होगा। यहाँ हमारा तन होगा, वहाँ हमारा मन होगा। अरे शिव की याद रहेगी तब आँखों में समाया वो होगा। हम धन्य तभी बन पाएंगे जब ऐसा प्रिय जीवन होगा। यहाँ हमारा तन होगा, वहाँ हमारा मन होगा। ओम शांति। देवता बनना है तो किसी भी समस्या में मुरझाओ नहीं। ज्ञान और योग से हर हालत में सदा हर्षित हो। जानकी दादी जी क्लास దేవతగా తయారవ్వాలి అంటే ఏ ఒక్క సమస్యలో అయోమయం అవ్వదు. జ్ఞానము మరియు యోగము ద్వారా ప్రతి పరిస్థితిలో సదా హర్షితంగా ఉండండి అని చెప్తున్నారు. हर दिन मुरली से कई बात सीखने को मिलती है, कई प्रश्नों का उत्तर मिल जाता है, कई कमजोरियों को खत्म करने की शक्ति मिल जाती, कई समस्याओं का समाधान मिल जाता है. दादी చెప్తున్నారు ప్రతిరోజు మురళి ద్వారా కొన్ని విషయాలు నేర్చుకునేవి లభిస్తాయి. కొన్ని ప్రశ్నలకు ఆన్సర్స్ లభిస్తాయి. కొన్ని బలహీనతల్ని సమాప్తం చేసుకునే శక్తి
కోసం లభిస్తాయి, కొన్ని సమస్యలను సమాధానపరిచేవిగా లభిస్తాయి. బాబా మురళి మనకి ఎన్ని విధాలుగా ఆ పాయింట్స్ లభిస్తూ ఉంటాయి అంటే, కొన్ని ఏమో మురళి ఎన్నో విషయాలు మనకి నేర్పించేవిగా ఉంటుంది. మరికొన్ని విషయాలు మన అనేక ప్రశ్నలకి సమాధానాలు లభిస్తూ ఉంటాయి. మరికొన్ని బలహీనతల్ని సమాప్తం చేసుకోవడానికి లభిస్తాయి. మరికొన్ని సమస్యల్ని సమాధానపరిచేటువంటి పాయింట్స్ లభిస్తూ ఉంటాయి. मुरली ब्राह्मण जीवन में खुराक भी है तो मेडिसिन भी. మురళి అనేది ఈ బ్రాహ్మణ జీవితానికి మందు, మెడిసిన్ అంటున్నారు దాన్ని. అంతే కదా, ఒక్కరోజు మందు వేసుకోకపోతే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో, ఒక్కరోజు మురళి వినకపోతే మన పరిస్థితి కూడా అంతే. అవును, सिर्फ दवाई मिले, खुराक ना मिले तो हेल्दी नहीं बन सकते. खुराक मिलती है तो दवाई भी मिलती है. బాబా చెప్తున్నారు, కేవలం మందు మాత్రమే లభించింది, అందులో ఖుషి లభించకపోతే హెల్దీగా అవ్వలేరు. ఆ మందులో పవర్ లేకపోతే హెల్దీగా అవ్వలేరు. కనుక మందు అలాగే అందులో పవర్ రెండు లభిస్తున్నాయి. ये कमाल है बाबा की, जो हर बच्चे की नब्ज अनुसार हर रोज खुराक व दवाई दे देता है. దాది చెప్తున్నారు, ఎంత అద్భుతము బాబా యొక్క అద్భుతం చూడండి. ఏమైతే ప్రతిరోజు ప్రతి పిల్లల యొక్క నాడి అనుసరించి మందు ఇస్తూ ఉంటారు, శక్తిని ఇస్తూ ఉంటారు. బాబాకి ఎంతమంది పిల్లలు, మరి అందరికీ కూడా ఇదే మురళి ద్వారా శక్తి లభిస్తుంది, మందులాగా పనిచేస్తుంది. जब हम साकार में बाबा की मुरली सुनते थे तो मुरली सुनने के बाद बाबा से कहते थे, बाबा अपने ये मुरली मेरे के लिए चलाए. దాదీజీ తమ అనుభవాన్ని చెప్తున్నారు. బాబా సాకారంలో, సాకార బాబా ఉన్నప్పుడు, బ్రహ్మ బాబా ఉన్నప్పుడు మురళి వినిపించేవారు. మురళి విన్న తర్వాత బాబాతో నేను అనేదాన్ని, బాబా నా కోసమే మురళి వినిపించారు అని. అంటే ఈ రోజు మురళి అంతా నా కోసమే. చాలా మంది మాటలు కూడా అంటూ ఉంటారు మురళి విన్న తర్వాత, అక్కయ్య ఈ రోజు మురళి నా కోసమే చెప్పారు బాబా, నా కోసమే చెప్పారు బాబా అంటూ ఉంటారు. ఇలా ప్రతి ఒక్కరికి అనుభూతి అవుతుంది కదా. ప్రతి ఒక్కరికి కూడా ఏమనిపిస్తుంది, ఈ రోజు మురళి నా కోసమే. కొంతమంది పైకి చెప్తారు, కొంతమంది మనసులోనైనా అనుకుంటారు కదా, నా కోసమే ఇవాళ బాబా మురళి చెప్పారు అని. ऐसी भाषणा आती थी, बाबा ना सिर्फ सामने बैठे वालों के लिए मुरली चला रहा है, लेकिन सारे विश्व पर की आत्माओं को याद करता है. ఎటువంటి భాషణ వచ్చేది అంటే, బాబా కేవలం ఎదురుగా కూర్చున్న వాళ్ళకి మాత్రమే మురళి నడిపించేవారు కాదు, మొత్తం విశ్వంలో ఉన్న ఆత్మలందరి యొక్క స్మృతి ఉండేది. అంతే కదా, బాబా ఎప్పుడు కూడా మురళి తన ఎదురుగా కూర్చున్న పిల్లల కోసము, లేక ఒక సెంటర్ కోసం, ఒక దేశం కోసం కాదు, మొత్తం విశ్వంలో ఉన్న పిల్లలందరినీ ఆయన ఎదురుగా పెట్టుకుని బాబా మురళి నడిపిస్తూ ఉంటారు.
कईयों को बाबा का साक्षात्कार हुआ है, కొంతమందికైతే బాబా యొక్క సాక్షాత్కారం కూడా జరుగుతుంది. जब बाबा का साक्षात्कार होता है तो खुशी होती है, यह तो मेरा बाबा है. ఎప్పుడైతే బాబా సాక్షాత్కారం అవుతుందో అప్పుడు ఖుషి అయిపోతారు, వీరు నా బాబాయే అని. ఆత్మ మే జాన్ ఆ జాతి, ఆత్మలో ఆ జాగృతి వచ్చేస్తుంది. బిందుకు మేరా कहना थोड़ा कठिन, బిందువుని నా వారు అని అనడం కొంచెం కష్టమైనదే. जब ये सामने आता है तो लगता है ये मेरा अच्छा गाइड बन सकता है, फीलिंग आती है. బాబా చెప్తున్నారు, ఎప్పుడైతే ఎదురుగా వస్తారో అప్పుడు ఎలా అనిపిస్తుంది, మీరు నా వారు. ఈ నా వారు చాలా మంచి గైడ్ అయిపోయారు, ఈ ఫీలింగ్ వస్తుంది కదా. కై హే జిన్కో कोर्स नहीं कराए हैं, पहले दिन से ही मुरली सुनने ब्राह्मण बन गए. కొంతమంది అయితే వారికి ఎవరు మురళి కోర్స్ చేయించరు, మొదటి రోజు నుంచే మురళి వింటూ బ్రాహ్మణులు అయిపోతూ ఉంటారు. हमको किसी ने कोर्स नहीं कराया है, మాకైతే ఏమి ఎవరు కోర్సు నేర్పించలేదు. एक सखी ने पूछा कि లక్ష్మి बनोगी, ఒక సఖి అడిగారట, లక్ష్మి అవుతావా అని. हमने कहा हाँ, हमने सोचा कि ये ఆఫర్ तो अच्छी है. దాదే చెప్తున్నారు, అప్పుడు నేను చెప్పాను అవుతాను. నాకైతే మంచిగా ఆలోచన ఏమనిపించింది, ఇది చాలా మంచి ఆఫర్ అని. మీరు లక్ష్మి అవుతారా అంటే ఏమనిపించిందట దాదీకి, ఓహో ఇది చాలా మంచి ఆఫర్ అని అనిపించిందట. ये ऑफर मन ने स्वीकार कर ली, ఈ ఆఫర్ మనసు స్వీకరించింది. जो कल्प पहले वाली आत्मा है उनसे कहो देवता बनेंगे. ఎవరైతే కల్ప క్రితం ఆత్మను, వారిని అడగండి మీరు దేవత అవుతారా, ఏమంటారు? వెంటనే వాళ్ళకి ఆలోచన నడుస్తుంది కదా ఎలా అవ్వాలి అని. ఆ పాత్ర ఉన్నటువంటి ఆత్మ సత్యుగం నుంచి జన్మ తీసుకుంటూ వచ్చినటువంటి ఆత్మ. మనం ప్రశ్న వేస్తామనుకోండి, మీరు దేవత అవుతారా, తప్పకుండా అవుతాం, ఎలా అవ్వాలి అని ఆలోచన నడుస్తుంది. परमात्मा का వారిస్ बनने से దేవత बन जाए, పరమాత్మకి వారసులుగా అవ్వటం ద్వారా దేవతగా అయిపోతారు. वारिस बनने में एक तरफ मेहनत है, दूसरे तरफ कोई मेहनत नहीं. దాదీజీ చెప్తున్నారు, వారసులుగా తయారవటంలో ఒకవైపు శ్రమ ఉంది, ఇంకొక వైపు ఎటువంటి శ్రమ లేదు. मेहनत तब लगती है जब श्रीमत का पालन नहीं करते. శ్రమ ఎప్పుడు అనిపిస్తుంది, ఎప్పుడైతే శ్రీమతాన్ని పాలన చేయరో అప్పుడు శ్రమ అనిపిస్తుంది. श्रीमत का पालन करते करते मेहनत से छूट जाते. శ్రీమతాన్ని పాలన చేస్తూ చేస్తూ శ్రమ నుంచి విముక్తులైపోతారు. प्रीति बुद्धि से विजयंती हो जाती है. ప్రీతి బుద్ధి విజయులుగా అయిపోతారు. ప్రీతి బుద్ధి ఉండడం వలన విజయులుగా అయిపోతారు. श्रीमत को पालन करने से कन्फ्यूजन खत्म हो जाती है. శ్రీమతాన్ని పాలన చేయటం ద్వారా కన్ఫ్యూజన్ అనేది సమాప్తం అయిపోతుంది.
ఎలా చేయాలి, ఇది చేయగలమా లేదా, ఇది అవుతుందా ఈ కన్ఫ్యూజన్ ఉండదు. ఎందుకంటే బాబా శ్రీమతమే మనకి ఒక సరైనటువంటి మార్గం. कन्फ्यूज ఏముంది అందులో? अनेकों की मत पर बुद्धि को भटकाने की आदत से छूट जाते हैं. అనేకుల యొక్క మతంపై బుద్ధిని భ్రమించేటువంటి ఆ అలవాటు నుంచి విముక్తులవుతారు. శ్రీమత్ పర్ చల్ బోజా బాబా కో దే దేతే హై. శ్రీమతంపై నడిచి మీ యొక్క భారం ఏదైతే ఉందో అది బాబాకి ఇచ్చేసేయండి. वर्षा बाबा से लेना है तो बोझा कोई नहीं. వారసత్వం బాబా నుంచి తీసుకుంటున్నారు, ఇంకే విధమైనటువంటి భారము లేదు. వహ వర్షిక అధికారి, వారే వారసత్వానికి అధికారులు. వారే వహ బనేగా జో అప్నే కో బచ్చా సమझेगा. బాబా చెప్తున్నారు, ఎవరైతే వారసులుగా అవుతారో వారు స్వయాన్ని పిల్లలుగా భావిస్తారు. బాబా యొక్క వారసులము అంటే తప్పకుండా మనం బాబాకి పిల్లలము. పిల్లలము అనుకుంటేనే తండ్రి అన్న భావన వస్తుంది. మనం బాబాకి పిల్లలము. మరి పిల్లలము అన్నది మనం అంగీకరిస్తున్నప్పుడు ఆయన తండ్రిగా అంగీకారం కూడా చేయాలి కదా. उसको संभालने वाला कौन? మరి వారిని సంభాళించేది ఎవరు? మనం పిల్లలమైనప్పుడు సంభాళించేది ఎవరు? ఏక్ హీ బాప్, ఒక్క బాబాని. వహీ బాప్ టీచర్ హే సద్గురు. ఆ తండ్రినే మనకి టీచర్ కూడా సద్గురు కూడా. गोद में एक ने लिया, पढ़ाए दूसरा, गुरु बने तीसरा. नहीं, यह बड़ा सहज हो गया. जिसने अपना बनाया, रावण की दुनिया से छुड़ाया, खींचा. रावण के वर्षे ने दुखी अशांत बना दिया था, उससे निकालने के लिए, बचाने के लिए बाबा ने फट से बाहे पासार कर गोद में ले लिया. आओ मेरे बच्चों, और हमको भी किंच होने लगे. हर एक अपने अनुभव को देखे कैसे किंच से बाबा के बने. దాదీజీ చెప్తున్నారు, బాబా మనకి టీచర్ కూడా సద్గురు కూడా. బాబా మనల్ని ఒడిలోకి తీసుకున్నారు, ఇంకా చదివిస్తున్నారు, ఇంకా గురువుగా కూడా అయ్యారు. పిల్లలు జన్మించినప్పుడు ఒడిలోకి తీసుకుంటారు తల్లి తండ్రిగా. ఇంకా చదివించడానికి టీచర్ దగ్గరికి పంపిస్తారు, తర్వాత గురువు దగ్గరికి వెళతారు. కానీ ఇక్కడ అలా లేదు, ఇక్కడ చాలా సహజం అయిపోయింది. బాబా మనల్ని తన వారిగా చేసుకున్నారు. రావణ ప్రపంచం నుంచి విడిపించారు. రావణుడి యొక్క వారసత్వము మనల్ని దుఃఖీగా అశాంతిగా చేసింది. దాని నుంచి బయటకు తీయడం కోసం, మనల్ని రక్షించడం కోసం బాబా ఏం చేశారు? మనల్ని తన ఒడిలోకి తీసుకున్నారు. రండి పిల్లలు, మేరే బచ్చు, నా పిల్లలు అని మనల్ని లాగేరు. ప్రతి ఒక్కరూ అనుభవం చూశారు కదా, ఏ విధంగా బాబా లాగి తన వారిగా చేసుకున్నారు అని.
उस समय జాతి ధర్మ దేహ బాన్ छूट जाता ఆ సమయంలో జాతి ధర్మము ఈ దేహ భావనలన్నీ తెగిపోయాయి रूहानी बाप रूहों को खींचता है जैसे चुंबक सुई को खींचती है ఆత్మిక తండ్రి ఆత్మని లాగుతున్నారు ఏ విధంగా అయస్కాంతం ఇనుముని లాగుతుందో అలాగే బాబా అయస్కాంతం మనల్ని లాగారు खींचता है तो दिल चाहता है तुम्हारे से बोलू तुम्हें से सुनो तुम्हें सो देखो మరి లాగిన తర్వాత హృదయం నుంచి ఏమని వస్తుంది నీతోనే మాట్లాడతాను నీతోనే వింటాను నిన్నే చూస్తాను बाबा को पत्र लिखते ही मन हल्का हो जाता है దాదీజీ చెప్తున్నారు బాబాకి పత్రం రాయటంతో మనసు తేలిక అయిపోతుంది జవాబ్ మురళీ మే మిల్ జాతా है దానికి జవాబు మురళిలో లభిస్తుంది మనమైతే ఏదైనా ఉంటే సంశయం ఉన్నా లేకపోతే ఏదైనా సమస్య ఉన్నా ఒక పత్రం రాసి బాబా ముందు ఉంచితే దానికి ఆన్సర్ बाबा मुरलीलो इस्तारू रूह रिहान बाबा से करो तो जवाब मिल जाता है మీరు ఆత్మిక సంభాషణ బాబాతో చేయండి మీకు జవాబు లభిస్తుంది పత్ర లిఖతే లిఖతే జవాబు మిల్ జాతా పత్రం రాస్తూ రాస్తూ కూడా జవాబు లభించేస్తుంది ఎందుకంటే ఒక్కొక్కసారి వెంటనే బాబా బుద్ధికి టచింగ్ ఇచ్చేస్తూ ఉంటారు तुम्ही को पत्र लिखूं तुम्ही से ही बोलू నీకే పత్ర లెటర్ రాస్తున్నాను నీతోనే మాట్లాడుతున్నాను तो जिसकी बाबा से रूह रिहान करने की आदत पड़ जाती है वो कभी मुरझाते नहीं దాదీజీ చెప్తున్నారు ఎవరికైతే బాబాతో ఆత్మిక సంభాషణ చేసేటువంటి అలవాటు ఉంటుందో అలవాటు అయిపోతుందో వారు ఎప్పుడు కూడా అయోమయం అయిపోరు ఏదైనా సమస్య వచ్చినా పరిస్థితి వచ్చినా ఎలాంటి విషయమైనా కానీ బాబాతో షేర్ చేసుకోవటం అనే అలవాటు అయిపోయింది అనుకోండి మనకి అప్పుడు ఏదొచ్చినా వెంటనే బాబా ముందు కూర్చుని బాబాకి చెప్పుకోవటం బాబా నుంచి ఆన్సర్ తీసుకోవటం మనం దానిని ఈజీగా సమర్థవంతంగా చేసేయటం ఇదంతా సహజమైన జీవితము లేకపోతే ఏమవుతుంది బాబాకి చెప్పుకునే అలవాటు లేదు చెప్తాము ఎప్పుడో కానీ ఈలోగా చాలా మంది మనుషులకి చెప్పి చాలా చింతన చేసి చాలా ఆలోచన చేసి చాలా వాతావరణం పాడు చేసుకుని మనసు పాడు చేసుకుని దుఃఖి అయిపోయి అప్పుడు బాబా ముందు పెట్టి బాబా తీర్చిన తర్వాత అబ్బా బాబా చేశారు నాకు కానీ బాబా ఏమంటున్నారు పిల్లలు ఇదంతా శ్రమ ఎందుకు ముందే నాకు చెప్పండి నేను మీకు చేస్తాను అని కదా కనుక దాది చెప్తున్నారు ఈ అయోమయం ఉండదు బాబాకి చెప్పుకునే అలవాటు ఉంటే వారిస్ वो बनेगा जो कभी మురజాయేగా నై ఎవరు వారసులుగా అవుతారు ఎవరైతే వారసులు అవుతారో వారు ఎప్పుడు కూడా అయోమయం అవ్వరు వారసులు అయ్యే వాళ్ళు అయోమయం అవ్వరు ఎందుకంటే వారసులు ఏం చేస్తారు తండ్రికే ప్రతి విషయాన్ని చెప్పుకుంటారు దాన్ని సమర్థవంతంగా దాటుకుని ముందుకు వెళ్ళిపోతారు जो मुर जाता है वह वारिस नहीं बन सकता ఎవరు అయోమయం అయిపోతున్నారు వారు వారసులుగా అవ్వలేరు అంటున్నారు कोई भी समस्या आई तो मुरझाने की क्या बात है దాదీజీ చెప్తున్నారు ఏదైనా సమస్య వచ్చింది అయితే అయోమయం అవ్వాల్సిన విషయం ఏముంది అంటున్నారు బాబా సంభాల్ హోతా సంభాల్ లేతా బాబా
బాధ్యత తీసుకుని సంభాళిస్తారు. బాబాకి అప్పచెప్పడం రావాలి కదా. हर हालत में हर्षित रहने के लिए बाबा ने ज्ञान और योग दोनों सिखा दिया है. ప్రతి పరిస్థితిలో హర్షితంగా ఉండటం కోసం బాబా మనకి జ్ఞానం యోగం నేర్పించారు. यदि ज्ञान काम नहीं कर रहा है या बुद्धि तक काम कर रहा है तो योग लगा लो. योग हर्षित बना देगा, उदासी खत्म कर देगा. దాది చెప్తున్నారు, ఇప్పుడు జ్ఞానము పని చేయలేదు, బుద్ధి వరకు పని నడుస్తుంది. అయితే యోగం చేయండి. యోగం మిమ్మల్ని హర్షితంగా చేస్తుంది, ఉదాసీనత సమాప్తం అవుతుంది కదా. ఎందుకంటే ఇప్పుడు జ్ఞానం యొక్క పాయింట్ తో కొన్ని విషయాలు సమాప్తం కావు. దానికి ఎక్కువగా యోగం యొక్క శక్తితో దాటుకుని ముందుకు వెళ్ళవలసి ఉంటుంది. అప్పుడు ఏం చేయాలి? యోగం చేయండి, యోగదానం చేయండి. అప్పుడు మిమ్మల్ని ఆ యోగం హర్షితంగా చేస్తుంది, ఉదాసీనత సమాప్తం చేస్తుంది. ఉదాస్ హోనా మానా హద్ కమ్ కర్ లేనా, పద్ కమ్ కర్ లేనా. ఉదాసీనంగా అవ్వటము అంటే పదవిని తగ్గించుకోవటమే అంటున్నారు దాది. पद की कमी हो जाती है, पदवी तग्गिपोतुंदी. कोई कैसे भी हालत में उदास नहीं हो सकते. దాది చెప్తున్నారు, ఎలాంటి విషయంలో ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే ఉదాసీనంగా అవ్వద్దు. दुख भरी बात है तो उदासी नहीं आ सकती. उदासी आई माना उस समय बाबा हमको कैसे देखेगा. దాది ఏం చెప్తున్నారు, దుఃఖం నింపే లాంటి విషయాలైనా కూడా మీరు ఉదాసీనంగా అవ్వద్దు. ఉదాసీనత రావటము అనగా ఆ సమయంలో బాబా మనల్ని ఎలా చూడగలరు అంటున్నారు దాది. మన ఉదాసీనంగా నిరుత్సాహంగా దుఃఖిగా ఉన్నాం అనుకోండి, బాబా మనల్ని ఎలా చూడగలరు అంటారు కదా. పిల్లలు ఏడుస్తూ మూల కూర్చున్నారు అనుకోండి, నేను అలా చూడలేనమ్మా, అలా ఉండకు అంటారు కదా. మరి బాబా మనల్ని ఎలా చూడగలరు దుఃఖిగా ఉదాసీనంగా ఉంటే. बाबा के जो वारिस है, सपूत है, उनके आगे समस्या आएंगे, चले जाएंगे. బాబాకి ఎవరైతే వారసులో సుపుత్రులు, వారి ముందు ఏమైనా సమస్యలు వచ్చినా వెళ్ళిపోతాయి. बाबा बच्चे को उदास नहीं होने देता. బాబా పిల్లలకి ఉదాసీనత ఏమీ కూడా ఇవ్వలేదు కదా. అదేమైనా చేయగలదా బాబా పిల్లల్ని? ఏమీ చేయలేదు. మనం దానిని కూర్చోబెట్టాలా, పంపించేయాలా? మనం ఏదైనా సమస్యతో ఉదాసీనత నింపటానికి తీసుకొచ్చింది, దానిని మనం బుద్ధిలో కూర్చోబెట్టాలా, లేక బాబాని కూర్చోబెట్టుకుని ఉదాసీనతని పంపించేయాలా? అది ఎవరి చేతిలో ఉంది? మన చేతిలోనే ఉంది కదా. సమస్య బడి యా బాబాకి, సమస్య పెద్దదా లేక బాబా ఇచ్చేటువంటి శక్తి గొప్పదా? बाबा कहता है मेरी सारी सर्व शक्तियां तुम वारिस. బాబా చెప్తున్నారు,
నా మొత్తం సర్వశక్తులన్నీ మీ వారసత్వము, నా సర్వస్వం మీదే అని బాబా చెప్తున్నారు. ఉస్కో క్యూం భూలే, మరి వాటిని ఎందుకు మర్చిపోతున్నారు? కభీ నా భూలే, ఎప్పుడు కూడా మర్చిపోవద్దు అంటున్నారు. दूसरा, बाबा ने कहा दे दान तो जुड़े ग्रहण. ఇక రెండో విషయం కోసం చెప్తున్నారు దాదీజీ. బాబా చెప్పారు దానం ఇస్తే గ్రహణం వదులుతుంది అని. అంటారు కదా భక్తిలో కూడా, శివుడికి దానం చేయండి మీ గ్రహచారం అంతా పోతుంది అని. योगी ज्ञानी ब्राह्मण बनना है तो ब्राह्मण बनकर बाबा का सच्चा वारिस बन. యోగి జ్ఞాని బ్రాహ్మణులుగా అయ్యారు. బ్రాహ్మణులుగా అయ్యి బాబా యొక్క సత్యమైన వారసులుగా అవ్వండి. जो बात ग्रहचारी बिटा दे, जो बात टाइम वेस्ट करे, उसका दान कर दो. దాదీజీ చెప్తున్నారు ఏ విషయాలైతే మీ పైన గ్రహచారం కూర్చోబెడుతున్నాయో, ఏ విషయాలైతే మీకు టైం వేస్ట్ చేస్తున్నాయో వాటిని దానం ఇచ్చేసేయండి. మనకి పనికిరాని ఏమైనా ఉంటే, కొద్దిగా పాడైపోయేలాగా ఏమైనా ఉంటే ఏం చేస్తాము? ఎవరికైనా ఇచ్చేస్తాం కదా. మరలా మనకి అనవసరమైనవి, పాడైపోయేవి, మన టైం వేస్ట్ చేసే విషయాలు బాబా ఏమంటున్నారు? నాకు ఇచ్చేయండి. దాన్ దేకర్ వాపస్ నహీ లేనా, మరి దానం ఇచ్చి తిరిగి తీసుకోకూడదు. వాపస్ లేతే హో తో ఉదాస్ హో జాతే, తిరిగి తీసుకున్నారు అంటే కనుక ఉదాసీనులుగా అయిపోతారు. చల్తే చల్తే గ్రహచారి బెట్ జాతే హై, గ్రహచారి క్యూం బెట్తే, నడుస్తూ నడుస్తూ గ్రహచారం కూర్చుంటుంది. గ్రహచారిగా ఎందుకై కూర్చుంటున్నారు అంటున్నారు. तन से सेवा ना कर सकी, मन भी ऊपर नीचे होती रही, धन से भी सेवा ना कर सकी. क्यों? తనుతో సేవ చేయలేరు, మనసు కూడా పైకి కిందికి అవుతూ ఉంటుంది, ధనంతో కూడా సేవ చేయలేరు. ఎందుకని? ఎందుకు గ్రహచారం కూర్చుంటుంది? ఎందుకు ఇవేమీ చేయలేరు? శ్రీమత్ పర్ నహీ చల్తే హో, శ్రీమతం పైన నడవటం లేదు. వీటన్నిటికీ కారణం ఏంటి? బాబా ఇచ్చినటువంటి శ్రీమతంపై నడవటం లేదు. కామ్ క్రోధ్ కే వశ్ హో గయే హో, కామ క్రోధాలకి వశమైపోతున్నారు. अब वह ग्रहचारी उतारने के लिए फिर से ज्ञान दान दो, सच्ची सेवा करो. మరి దానికి పరిష్కారం ఏంటి? దాది చెప్తున్నారు, ఇప్పుడు ఆ గ్రహచారాన్ని దించుకోవాలి అంటే, అనగా తొలగించుకోవాలి అంటే మళ్ళీ మీరు జ్ఞాన దానం చేయండి. జ్ఞానాన్ని దానం చేయండి, సత్యమైన సేవ చేయండి. तो दान से पुण्य आत्मा बनते जाएंगे, सपूत बनते जाएंगे. దానం చేయటం ద్వారా పుణ్య ఆత్మగా అయిపోతారు, సుపుత్రులుగా అయిపోతారు. వరుసకి అధికారి బంతే జాయి, వారసత్వానికి అధికారులుగా అయిపోతారు. समझा? ओम शांति.